హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కిట్టి ఇన్ కొరియా. ఇప్పుడు వ్లాగ్ ఏంటి అంటే మనం క్యాంపింగ్ వెళ్తున్నాము. కొరియాలో సమ్మర్ వస్తే చాలా మంది క్యాంపింగ్ అయితే వెళ్తారు. సో మేము ఇవాళ అయితే క్యాంపింగ్ అయితే వెళ్తున్నాము. మేమైతే బీచ్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఫస్ట్ పాయింట్ అయితే ఎంగిల్డే బీచ్. పోహాంగ్ లో చాలా ఫేమస్. పోహాంగ్ వస్తే మాత్రం కంపల్సరీ ఈ బీచ్ కి అయితే వచ్చే ఉంటారు. కంపల్సరీ అయితే రావాలి, బాగుంది. ఫైనల్ గా బీచ్ దగ్గర వచ్చి అయితే పక్కన కూర్చున్నాను. ఇక్కడ బీచ్ లోకి అయితే వెళ్ళట్లేదు, వెళ్ళబుద్ధి అవ్వట్లేదు, బాధలో ఉన్న ఫ్రెండ్స్. ఎందుకంటే ఎందుకు చెప్పాను, చాలా బాధలు ఉన్నాయి నాకు. ఫస్ట్ థింగ్ నా ఫోన్ దొబ్బింది. అంటే ఫోన్ పోలేదు, ఫోన్ మొత్తం దొబ్బింది. డబ్బులు ఇచ్చి మరి దొబ్బించుకున్నా, అంటే రిపేర్ కి ఇచ్చి తర్వాత వర్క్ అవ్వట్లేదు. సో అలా అయిపోయింది ఫోను. సో ఇప్పుడైతే సన్సెట్ అవుతుంది. సో ఇక్కడ మా ఆయన చేపలు పడుతున్నాడు. నైట్ క్యాంపింగ్ ప్లాన్ చేస్తున్నాము. క్యాంపింగ్ లో ఉండడానికి చిన్న చిన్న ఫిషెస్ అయితే పడుతున్నారు. నీకేం కావాలి అస్మత్? ఫిష్ 65. ఓహో, ఎన్ని పట్టాడు? ఇప్పటికే గంట అయింది, ఒక్క చేప కూడా పట్టలేడు. చేపలు పట్టుకొని వస్తానని చెప్పి నాకు హామీ ఇచ్చిపోయినాడు. కాసేపు అయితే ఈ బీచ్ లో అయితే ఎంజాయ్ చేసి ఇప్పుడు మేము ఎక్కడికి వెళ్తున్నాము అంటే స్పేస్ వాక్. ఇది మాత్రం చాలా వరకు అందరికి తెలిసే ఉంటుంది పోహాంగ్ లో, కానీ ఈసారి నేను కూడా ఎక్స్పీరియన్స్ చేయబోతున్నాను. ఇది ఆల్రెడీ నేను 2 times ఎక్స్పీరియన్స్ చేశాను, మళ్ళీ మీకోసం ఇంకోసారి ఎక్స్పీరియన్స్ చేద్దామని చెప్పి ఈ వీడియో అయితే చేస్తున్నాను. మేము 2 families అయితే వచ్చాము. ఇక్కడ మన గర్ల్స్ అన్న అస్మత్ అండ్ హైబా అండ్ నేను మైనా. సో ఇవాళ అందరం కలిసి పోహాంగ్ బీచ్ కి వచ్చి ఇక్కడ పోహాంగ్ దగ్గర ఎక్కడైనా క్యాంపింగ్ వేసుకొని ఇంకా నైట్ అంతా చిల్ అవుదామని చెప్పి ఇక్కడికైతే వచ్చేసాం. అండ్ ఇలా ముందుకైతే నడుచుకుంటూ వచ్చాము. సో రీసెంట్ గా అయితే నేను హోమ్ టౌన్ చాచా వెబ్ సిరీస్ అయితే చూస్తున్నాను. అక్కడ హీరోయిన్ అంటే లైక్ హీరో వాళ్ళ ఏరియా మొత్తం ఇలానే పోర్ట్ ఏరియా ఉంటుంది. అక్కడ రెడ్ లైట్ కూడా ఉంటుంది. కొరియాలో మాత్రం ఏ ప్లేస్ అయినా వెళ్ళాలి అంటే ఫస్ట్ అయితే అక్కడ పార్కింగ్ చేసి కొండ ఎక్కాలి. ఇప్పుడు కూడా కొండ ఎక్కుతున్నాము. ఈ కొండ మీద కట్టిరు ఈ స్పేస్ వాక్. ఇంకా ఇప్పుడు అక్కడికి వెళ్ళాలి. ఇంకా సగం వరకు అయితే వచ్చేసాం. అండ్ ఇక్కడ ఎంట్రన్స్ లోనే ఇటు లెఫ్ట్ సైడ్ వెళ్తే వాష్రూమ్స్ కూడా ఉన్నాయి. పదండి ఫ్రెండ్స్, ఎంట్రీ దగ్గరికి అయితే వచ్చేసాము. స్పేస్ వాక్ ఇక్కడైతే 3 ఉంది. ఈ 3 దగ్గర చాలా మంది ఫొటోస్ దిగుతున్నారు. అండ్ ఇక్కడ టైమింగ్స్ కూడా ఉన్నాయి. ఫైనల్ గా అయితే లొకేషన్ దగ్గరికి అయితే వచ్చేసాం. చూపిస్తాం మీకు కూడా. పైకి ఎక్కుదాం మనం వెళ్ళి. అండ్ నైట్ టైం బాగుంది. ఇంకా ఇక్కడ హైట్ ప్రకారమే లోపలికి అయితే ఎలో చేస్తారు. మరి చిన్నపిల్లల్ని మాత్రం అస్సలు ఎలో చేయరు. అండ్ దీనికి టైమింగ్స్ కూడా ఉంటాయి. అండ్ దీనికి వచ్చేసి ఫ్రీ ఎంట్రీ, ఎంతసేపు అయినా మనం ఎక్స్ప్లోర్ చేయవచ్చు. వర్షం వస్తే మాత్రం అస్సలు రాకండి, మొత్తం క్లోజ్ ఉంటుంది. అయ్యో ఏం కదమ్మా, కిటమ్మా సో ఇక నేను స్పీడ్ ముందుకు వచ్చేసా. ఇంకా మా ఆయన వస్తున్నారు ఇక్కడ. కమాన్ మరి బాగుంది స్టేట్స్, స్కేరీ స్టేట్స్, బట్ చాలా బాగుంది ఎక్స్పీరియన్స్. ఈ లైటింగ్ లో భలే ఉంది. అమ్మా ఇప్పుడు ఇంకా పైకి ఎక్కాలి. వాచ్ యువర్ స్టెప్స్. కింద పడ్డా కానీ దీన్ని భలే కట్టిరా బా. ఎంత గట్టిగా వాడారు. ఈ స్టీల్ ఏదో చాలా గట్టిగా ఉంది, మనం ఇంటికి తీసుకెళ్దాం. ఇంత స్ట్రాంగ్ ఉంది, చాలా క్వాలిటీ స్టీల్ వాడారు. అండ్ అక్కడ మీకు కనిపిస్తుంది కదా బ్లూది, అది లైట్ హౌస్. సో ఈ స్పేస్ వాక్ మొత్తం స్టీల్ తోనే కట్టారు. వా, ఫైనల్ గా మెయిన్ స్పాట్ దగ్గర అయితే వచ్చేసాం. ఇంకా ముందు వరకు కూడా వెళ్ళొచ్చు, వెళ్దాము. అండ్ ఇక్కడ చూడండి అందరూ గాల్లో నించుంటున్నాము. వావ్, ఎలా అనిపించింది మీకు? నాకు మాత్రం చాలా బాగుంది ఎక్స్పీరియన్స్. కొంచెం హైట్స్ ఉన్న వాళ్ళకైతే చాలా స్కేరీగా ఉంటది, బట్ బాగుంది. నాలాగా హైట్ సిస్టమ్ ఉన్న వాళ్ళకైతే ఇది మాత్రం చాలా అంటే చాలా థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ అయితే ఇస్తుంది. ఇప్పుడు విండ్ ఎక్కువ లేదు, ఇన్ కేస్ విండ్ ఎక్కువ ఉంటే మాత్రం ఇది ఊగుతుంది. లాస్ట్ టైం మేము ఎక్స్పీరియన్స్ చేసాము, ఆ రోజు చాలా అంటే చాలా విండ్ ఉంది. అండ్ ఇప్పుడు ఎక్కువ విండ్ లేదు. ఫైనల్ గా ఇక్కడ వరకు అయితే వచ్చేసాము.
తక్కువ ఉంది ఇక్కడ. ఎలా ఉంది రోలర్ కోస్టర్ నడుచుకుంటూ ఎక్కుతుంటే భలే ఉంది కదా. ఎక్స్పీరియన్స్ ఏంటన్నా? నాకేం ప్రాబ్లం లేదు. కింద చూడండి ఎంత పెద్ద ఉంది. సో హౌ ఇస్ ఎక్స్పీరియన్స్ సాయిబా? Wonderful. Was it fun? Yes. Are you scared? No. Why? Brave girls. ఇక్కడ నుంచి అయితే సిటీ వ్యూ భలే ఉంది. మన కాయడుందన్నా అడగా ఉంది. చాలా మంది ఇక్కడికి వచ్చిన వాళ్ళు అయితే ఆయాస పడుతున్నారు. అండ్ అక్కడ చూడండి మంచిగా షూట్ చేస్తున్నారు, డాన్స్ కూడా చేస్తుంది గాల్లో. భలే ఉంది కదా ఈ ఎక్స్పీరియన్స్. నేను చిన్న చిన్న షార్ట్ క్లిప్స్ నా ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేస్తాను, మీరు అవి కూడా మిస్ అవ్వకండి. చెమటలు వచ్చేసాయి మొత్తము. దీని చుట్టూ మనం తిరిగితే 717 స్టెప్స్ అయితే ఉంటాయి టోటల్ గా. 60 మీటర్స్ వైడ్ అండ్ 57 మీటర్స్ లాంగ్ అండ్ 25 మీటర్స్ హైట్ లో అయితే ఈ స్పోహాంగ్ స్పేస్ వాక్ అయితే కట్టారు. ఇది మేము ఎప్పుడు డే టైమ్ లోనే వచ్చాము. ఫస్ట్ టైం మేము నైట్ టైమ్ లో వచ్చాము. నైట్ టైమ్ లో అయితే ఇలా ఎల్ఈడి లైట్స్ వల్ల ఈ స్టీల్ మొత్తం మెరిసిపోతుంది, చాలా బ్యూటిఫుల్ గా అయితే ఉంది. డే టైమ్ వ్యూ కూడా బాగుంది, పక్కన ఓషన్ క్లియర్ గా కనిపిస్తుంది. ఆ వీడియో నేను ఆల్రెడీ నా ఛానల్లో పోస్ట్ చేశాను, ఒక్కసారి వెళ్ళి చెక్ చేయండి. చాలా వేడిగా ఉంది. నాకు వాటర్ కావాలి, కానీ ఇక్కడ ఏం లేవు. ఫైనల్ గా అయితే మేము ఈ రోలర్ కోస్టర్ అయితే చూసుకొని ఇంకా కిందికి అయితే వెళ్తున్నాము. కానీ చాలా అంటే చాలా వేడి ఉంది. ముందే ఇది కొరియాలో సమ్మర్ టైమ్, ఇంకా డే టైం వస్తే ఇంకా చచ్చిపోయే వాళ్ళము. డే టైం అంతా ఎండ ఎక్కువ ఉంటుందని చెప్పి మేము నైట్ టైం వస్తే నైట్ టైం కూడా ఇది వావ్ అసలు బాగుంది ఇక్కడ. వావ్ బాయ్ బాయ్. నెక్స్ట్ మేము టెంట్ వేయడానికి అయితే ఒక బీచ్ దగ్గరికి అయితే వెళ్తున్నాము. ఎలాంటి ప్లాన్ కరెక్ట్ గా లేదు మా దగ్గర. మేము ఆల్రెడీ 2-3 బీచెస్ అనుకున్నాము, ఎక్కడ ఎలా ఉంటే అక్కడ వేద్దామని చెప్పి వెళ్తున్నాము. కానీ వెళ్తూ ఉంటే ఏరియా మాత్రం చాలా అంటే చాలా ఐసోలేటెడ్ గా ఉన్నాయి. మేము కంప్లీట్ కంట్రీ సైడ్ వచ్చాం కదా, ఓన్ వెహికలే బెస్ట్ ఆప్షన్. ఎందుకంటే చూడండి రోడ్స్ ఎలా ఉన్నాయో, స్ట్రీట్ లైట్స్ కూడా లేవు, కొంచెం స్కేరీగానే ఉన్నాయి. ఒకరు వస్తే మాత్రం కంపల్సరీ భయపడతారు. సో ఫస్ట్ మేము ఒక బీచ్ దగ్గరికి అయితే వచ్చాము. సో ఇక్కడైతే క్యాంపింగ్ సైట్ ఉందని నేను ఆల్రెడీ నెట్ లో చూసాను, బట్ ఇక్కడ మాకు ఏం కనిపించట్లేదు. వెళ్ళి ఎక్స్ప్లోర్ చేద్దాం రండి. ఇప్పుడు ఇంకో బీచ్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఇది వల్వో పైన ఉంటుంది, చిల్పో దగ్గర. సో ఈ బీచ్ దగ్గర క్యాంప్ వేసుకొని మనం నైట్ అంతా స్టే చేయొచ్చు. బట్ ఇక్కడికి వచ్చాకనేమో సిచ్యువేషన్ డిఫరెంట్ గా ఉంది. అంటే ఇక్కడ ఎవరు క్యాంప్స్ వేసుకోవట్లేదు, అందరైతే ఈ చైర్లలోనే ఉన్నారు. సో ముందు వరకు అయితే నడుచుకుంటూ అయితే వెళ్తున్నాము. అక్కడ ఏమైనా ఉంటుందేమో అని ఒక చిన్న ఆశ. కొరియాలో సమ్మర్ వస్తే మాత్రం పక్కా అందరూ బీచ్ సైడ్ క్యాంపింగ్ అయితే వెళ్తారు. సో మేము లాస్ట్ టైం వెళ్ళాము, బట్ అప్పుడు అంత హిట్ కాలేదంటే నైట్ వర్షం అంతా పడడం వల్ల అంత ఎంజాయ్ చేయలేకపోయాము మార్నింగ్ లేవగానే. సో ఇవాళ మేమైతే బీచ్ సైడ్ క్యాంపింగ్ దగ్గరికి అయితే వచ్చేసాము. సో మాకు దగ్గరలో అంటే ఏం లేవు బీచెస్, మినిమం 2 hours డ్రైవ్ అయితే ఉంది. సో మేమైతే కార్లో అయితే వచ్చేసాము. మేము గౌసన్న ఫ్యామిలీ ఆల్మోస్ట్ 5 members అయితే వచ్చేసాం వాళ్ళ పాపతో సహా. సో మాకు లొకేషన్ అనేది ఎగ్జాక్ట్ గా తెలియదు ఎక్కడ వేయాలో, ఎందుకంటే కొన్ని ప్లేసెస్ లో ఏమో ఎలా ఉంటుంది, కొన్ని ప్లేసెస్ లో అక్కడ ఎవరు ఉండరు, కొంచెం ఐసోలేటెడ్ గా ఉంటుంది, కొంచెం భయం వేస్తుంది, బట్ సేఫ్టీ బాగానే ఉంటుంది. సో అలా చూస్తూ ఉంటే మాకు అనుకోకుండా ఒక బీచ్ రిసార్ట్ అయితే చూసాము. సో మేము అక్కడికి వెళ్ళి క్యాంపింగ్ అయితే వేసేసాము. ఈరోజు నైట్ ఈ బీచ్ లోనే ఉండబోతున్నాము. సో మూన్ చూడండి చాలా బ్యూటిఫుల్ గా ఉంది, మీకు క్లియర్ గా చూపిస్తాను. ఫస్ట్ అయితే ఇక్కడ మేము తీసుకొచ్చిన సామాన్ అంతా ఇక్కడ పెట్టేసినాము. సో ఇప్పుడు క్యాంప్ వేసుకుంటున్నాము. బీచ్ ఓషన్, ఇది బీచ్, ఇది సీషెల్స్, చాలా బాగుంది. సో మేము ఇవన్నీ కలెక్ట్ చేసుకుంటున్నాము బీచ్ లో మేమిద్దరము. కమ్ దిస్ వే టైప్. ఫస్ట్ అయితే గౌసన్న వాళ్ళ టెంట్ అయితే వేస్తున్నాము. ఇది చాలా బాగుంది. అస్మత్ అత్తన అస్మత్ హెల్ప్ చేస్తుంది.
ఓ మీ చాలా ఈజీ ఉంది, మాదిలా ఉందో తెలీదు. సో నైట్ టైం కొరియాలో ఒక బీచ్ లో టెంట్ వేస్తున్నాం మేము. సో చాలా కష్టపడుతున్నారు ఇక్కడ ముగ్గురు. వావ్, చాలా సింపుల్ గా ఉంది ఇది. నిజంగా చాలా ఈజీగా ఉంది ఇది. వా కష్టం. మా పాప మా తయ్యనేమో ఇవన్నీ కలెక్ట్ చేస్తుంది బీచ్ లో. వావ్, థ్యాంక్ యూ తైబా. అండ్ రెడీ అయిపోయింది ఒక టెంట్. ఈ టెంట్ దగ్గర మా ఆయన గోసన్న అయితే కష్టపడిపోతున్నారు. ఇప్పుడు కష్టపడుతుంది, నేను మాత్రం వీడియో తీస్తున్నా. టెంట్ టెంట్ మీకు చూపిస్తాను. టిక్ టింగ్ 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 టింగ్. ఓపెన్ ఇక్కడ ఇటు సైడా? ఇది ఓపెన్. బాగుంది. సో ఇప్పుడు మా టెంట్ ఇది. నాతో స్టాండ్ ఇది ఎప్పుడు ఓపెన్ చేయలేదు. ఇదేలా ఉంది, అయ్యో అర్థం కూడా కావట్లేదు టెంట్ ఎలా వేయాలో. అయ్యో సేమా? సేమ్. సో మా టెంట్ రెడీ అవుతుంది. ఇక్కడ ఎవరో బీచ్ లో క్రాకర్స్ పేలుస్తున్నారు. పుస్ పుస్ అంటున్నాయి. అవును, ఒక్కటి సరిపోతుంది ఇంతది. మా టెంట్ అది రెడీ అయిపోయాయి. ఇక్కడ మీరు ఎప్పుడైనా ఇలా ఎక్స్పీరియన్స్ చేశారా నైట్ టైం బీచ్ పక్కన టెంట్? సో ఇది మా సెకండ్ టైం ఇలా. లాస్ట్ టైం మేము సొప్చో సైడ్ వెళ్ళినప్పుడు వేసుకున్నాము, బట్ ఆ రోజు వర్షం, ఫుల్ వర్షం పడింది. ఈ రోజు వర్షం ఏమి లేదు. సో మా టెంట్ రెడీ అయిపోయింది, లోపలికి వెళ్ళచ్చు. ఇలా ఫ్లాష్ లైట్ పెట్టి కుకింగ్ చేస్తున్నాము. సో మ్యాగీ చేస్తున్నాం ఫస్ట్ పాపకి. 2 నిమిషాలు అయిపోయే మ్యాగీ. చాలా బాగుంది. అవుతుంది అస్మత్? అది లేదు, చిన్న చిన్న పీసెస్ చేస్తే త్వరగా అవుతుందా? అలా తినేస్తుంది. ఓకే. సో మేము ఇక్కడ వంట చేస్తున్నాము. ఏం వంట అని అడగండి. ఇదేనా? మ్యాగీ, చీజ్. చీజ్ అదే కొంచెం కుక్ అయిన తర్వాత వేస్తాం. హెల్దీ ఫుడ్ తింటున్నాం ఇవాళ మేము. అన్హెల్దీ మ్యాగీ తినుకుంటా, హెల్దీ కీరా తింటున్నా. అన్హెల్దీ మ్యాగీని హెల్దీ కీరా లెటస్ తో బ్యాలెన్స్ చేస్తారు. ఆమ్లెట్ రెడీ అవుతుంది ఇక్కడ బీచ్ పక్కన. ఇలా ఆమ్లెట్ వేసుకొని తింటుంటే భలే ఉంది. ఆ మూడింటి పైకి వెళ్ళిపోయింది, ఇంతకుముందు కింద ఉండే. అది అప్పుడప్పుడే ఇంకా ఎగ్ స్మెల్ వస్తుందని పైకి వెళ్ళింది. ఆమ్లెట్ రెడీ. బాగుందా? లేదమ్మా, చాలా బాగుంది ఆమ్లెట్. కొంచెం నెక్స్ట్ నేను టోఫుని దీన్ని ఎక్స్పెరిమెంట్ చేస్తున్నా ఫ్రెండ్స్. ఎలా వస్తుందో తెలియదు, ఎక్స్పెరిమెంట్ చేస్తున్నాను. మామ ఎలా ఉంది మామ? ప్యాన్ పెట్టాలా ఇప్పుడు? తినండి, తిన్నాక ఇది ఆకల్లో ఉన్నా కదా, ఇంకా బాగుంటది. కార్డ్స్ ఆడేది ఉంది, నువ్వు పడుకొని. ఇప్పుడు మేమైతే టోఫు ఫ్రై అయితే చేస్తున్నాము. మా బుజ్జి స్ట్రీట్ లైట్ ఇది. సో మెయిన్ స్ట్రీట్ లైట్స్ అన్ని బంద్ చేశారు. 12 అయితే అన్ని బంద్ చేస్తారు. సో ఇంకా మేము మా ఫోన్ తోనే టార్చ్ ఫ్లాష్ చేసుకొని వంట చేస్తున్నాం. ఇది ఒక ఫన్, బాగుంటుంది ఇలా నైట్ టైం పక్కన బీచ్ సౌండ్ వస్తుంటే అలర సౌండ్ బాగుంది. ఇప్పుడు మనం చెప్తాను. కొరియాలో అంటే ఇది చికెన్ నూడిల్స్.
పింక్ కలర్ ఉంటది కవర్, ట్రై చేయండి, చాలా బాగుంటుంది. కొంచెం స్పైసీ కూడా మన లెవెల్ ఉంటుంది, కరెక్ట్ గా ఉంటుంది, మీడియం స్పైసీలో. చీజ్ పౌడర్ కూడా ఉంటుంది. చికెన్ నూడిల్స్ అందరు తినగలుగుతారు ఇది. మిగతా దాంట్లో పోర్క్ బీఫ్ ఉంటాయని చెప్పి మనం కొన్ని నూడిల్స్ ట్రై చేయం కదా, సో మేము కూడా చాలా నూడిల్స్ ట్రై చేయలేదు. సో మాకు ఇది ఒక్కసారి దొరికింది, ఒకసారి ట్రై చేసాము, చాలా బాగుంది టేస్ట్. ఇంకా అప్పటి నుంచి వదలట్లేదు, ఎక్కడికి వెళ్ళినా తీసుకెళ్తున్నాము, ఏ జిఎస్కి వెళ్ళినా తింటున్నాము. సో ఇప్పుడు కూడా అదే తింటున్నాం. బాగుంది. 12 గంటలకు ఎవరైనా తింటా, నేను తింటా ఫ్రెండ్స్. చేసిన వాళ్ళ క్రెడిట్స్ ఇవ్వాలి మనం. అసలు చేసి ఇచ్చింది. సో అమ్మాయిని కూడా తింటున్నారు ఇక్కడ నూడిల్స్. ఎలా ఉంది? ఆకుల్లో అన్ని బాగా అనిపిస్తాయి, ఆమ్లెట్ కూడా బాగా అనిపిస్తుంది. చాలా బాగా వచ్చిందమ్మా, బాగుంది. ఆకు తిన. అవును కదా, లెట్యూస్ ఉంది. ఆకు తింటావా? ఆకు టోఫు ఇలా పెట్టుకొని తింటున్నాము, కొత్తగా ట్రై చేసినాం, టేస్ట్ చాలా బాగుంది. ఎలా ఉంది? బాగుందా? నువ్వు కనిపించట్లే. ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్, టోఫు ఫ్రైని ఆకు వేసుకొని, బాగుంది. ఇప్పుడు మనం ఎక్కడున్నాం? బీచ్ లో ఉన్నాం కదా. సో నైట్ 2 అవుతుంది, నిద్ర రావట్లేదు, ఎంతైనా కొత్త ప్లేస్ కదా. సో ఇక్కడ ఏమేమి ఉన్నాయా అని చెప్పి చూస్తుంటే ఇక్కడ నైస్ టు సీయూ అనేది 24 hours ఉంటుంది. సో లోపలికైతే వెళ్దాము, ఏమైనా దొరుకుతుందో లేదో చూద్దాం. ఇప్పుడు టైం ఎగ్జాక్ట్లీ నైట్ 2 అవుతుంది. ఈ టైంలో లోపలికి వెళ్తున్నాం మేము. ఇక్కడ ఇక్కడ క్యాంప్ ఫైర్ కూడా ఉంది, వంటలు ఉన్నాయి. అండ్ ఇక్కడ క్రాకర్స్ కూడా మనం తీసుకొని బీచ్లో అయితే వేయవచ్చు. సో అదర్ దాన్ క్రాకర్స్ ఇంకేం తీసుకుందాం. చూడండి ఇక్కడ షాప్ అయితే ఓపెన్ ఉంది. అండ్ ఇక్కడ చూడండి చిప్స్ ఇవన్నీ ఉన్నాయి. అండ్ ఇక్కడ మనకి ఇన్స్టెంట్ ఫుడ్ కూడా ఉంది. ఇగో టోఫు రేపు మార్నింగ్ తీసుకుందాం. టోఫు, బర్గర్, ఎగ్స్, ఫుడ్ ఆప్షన్స్ అయితే చాలా ఉన్నాయి. ఇవన్నీ మైక్రోవేవ్లో పెట్టుకుంటే అయిపోతుంది. డ్రింక్స్ అయితే చాలా ఉన్నాయి ఆప్షన్స్, డిఫరెంట్ డ్రింక్స్. ఏం తీసుకుంటావా? ఓకే, మా ఆయనకి ఇది కావాలి అంట, యోగర్ట్ పీచ్. నాకొద్దు, ఫుల్. ఇద్దరం షేర్ చేసుకుందాం. ఇంత పెద్దది నువ్వు తినలేవు, నేను తినలేను. సో ఇంకేమున్నాయి చూద్దా. కాఫీ, కోల్డ్ కాఫీ, హాట్ కాఫీ కూడా ఉంటాయి ఇక్కడ. అవి కాకుండా ఇక్కడ డ్రింక్ సెషన్ కూడా ఉన్నాయి. ఇక్కడ జాక్ డానియల్స్, జానీ వాకర్ అన్నీ ఉన్నాయి ఇక్కడ. అండ్ ఇవన్నీ కొరియన్ సోచు, మీరు ఎప్పుడైనా ట్రై చేశారా? అండ్ ఇక్కడ వేరే కూడా చాలా ఆప్షన్స్ ఉన్నాయి. మనకి ఎమర్జెన్సీ టైంలో మనకు కావాల్సిన అన్ని ఐటమ్స్ అయితే ఇలాంటి స్టోర్లో దొరుకుతూ ఉంటాయి. అండ్ ఇక్కడ చిప్స్, ర్యామెన్ అన్నీ ఉన్నాయి. వీళ్ళు కట్టేస్తుండు. థ్యాంక్ యూ. స్పూన్స్ two reports. Yeah, thank you. Yeah, see you again morning. Yeah, ice creams కూడా ఉన్నాయి. సో అర్ధరాత్రి బాయ్. అర్ధరాత్రి 2 గంటలకి సీయూ ఉంది ఫ్రెండ్స్. కొరియాలో మనం బతికేయచ్చు ఏ టైంలో అయినా. ఈ షాప్లో అన్నీ ఉన్నాయి మోస్ట్లీ. ఇక్కడ చాలా వరకు కార్స్ ఉన్నాయి. సో ఇక్కడ అన్ని దీని పక్కన పెన్షన్స్ ఉంటాయి, హోటల్స్ ఉంటాయి, చాలా ఉంటాయి. సో వీకెండ్ వస్తే, హాలిడేస్ వస్తే కొరియాలో మాత్రం ఇలాంటి ప్లేసెస్ అన్ని ఫుల్ అయిపోతాయి. సో మేము ఎక్కడో కంట్రీ సైడ్ ఉన్నాము, పోహాంగో. ఈ ఏరియా పేరు ఏంటి? ఉదో సంథింగ్, చిల్పో మధ్యలో అయితే ఉంటుంది. మీకు కింద అయితే లొకేషన్ చిల్పో బీచ్ దగ్గర. సో 2 అవుతుంది, ఎవ్వరు లేరు, అందరు పడుకున్నారు కూడా. ఇంకోటి కన్వీనియన్స్ స్టోర్ కూడా ఉంది. GS25 CUలో ఉంటే మాత్రం మనం బతికేయచ్చు, ఎందుకంటే ఇక్కడ ఇన్స్టెంట్ ఫుడ్ అయితే ఉంటుంది అవైలబుల్ గా. అప్పటికప్పుడు మనకు ఆకలి కొంచెమైనా తీరుతుంది. అన్ని తినబులే, మనం తినొచ్చు. చిప్స్, వేరే వేరే ఐటమ్స్ అన్ని ఉంటాయి ఇందులో.
ఇక్కడ అయితే చూడండి ఇదంతా చెత్త వేసేది, కానీ చెత్త కూడా ఎలా పడితే అలా వేయకుండా అన్ని ఒక కవర్ లో అయితే నీట్ గా ఒక పద్ధతిగా అయితే వేశారు. వాష్రూమ్స్ కూడా చాలా నీట్ గానే ఉన్నాయి. క్యారవాన్ కూడా ఒకరు వేసుకొని వచ్చేసారు, ఇక్కడ వాళ్ళ ఓన్ క్యారవాన్ అనుకుంటా. ఇక్కడ చూడండి ఏదో ఊర్లో ఏదో పల్లెటూరులో అయితే ఉన్నాం మేము. ఇక్కడ చూడండి ఇక్కడ అందరూ ఆల్రెడీ టెంట్స్ వేసుకున్నారు. చాలా సైలెంట్ ఎన్విరాన్మెంట్, అంటే ఓన్లీ అలల సౌండ్ మాత్రమే వస్తుంది. ఇప్పుడు టైం 2 అవుతుంది. మనకు ఓన్లీ ఇంకా 6 వరకు సన్ వచ్చేస్తారు, 5 వరకు. సో మనకు ఓన్లీ 3 to 4 అవర్స్ మాత్రమే ఉంది, ఇంకా వెళ్ళి పడుకోవాలి. రండి మీకు చూపిస్తాను ఈ ఏరియా ఎలా ఉందో మీకు క్లియర్గా. ఇక్కడ స్ట్రీట్ లైట్ ఉంది కాబట్టి ఇంకా మీకు క్లియర్ కనిపిస్తుంది. అండ్ ఇదంతా డే టైంలో అన్ని యాక్టివిటీస్ అయితే ఉంటాయి. సో ఇవన్నీ మనం యూస్ చేసుకోవచ్చు డే టైం. అండ్ ఇవన్నీ టెంట్. అండ్ ఇక్కడ క్యాంపింగ్ కూడా ఇలా క్యాంప్ ఫైర్ కూడా వేసుకోవచ్చు ఇక్కడ. అండ్ ఇక్కడ చూడండి ఇక్కడ ఎవ్వరు లేరు, ఓన్లీ వాళ్ళ వస్తువులు వాళ్ళ చైర్లు అన్ని ఇక్కడ వదిలిపెట్టేసి వెళ్ళిపోయారు. మేబీ రూమ్ తీసుకున్నారు అనుకుంటా వాళ్ళు. అండ్ ఇక్కడ వాళ్ళ పిల్లలు ఆడుకునేటివి అన్నీ ఉన్నాయి. ఇక్కడ క్యూట్ ఉంది అసలు, కానీ ఎవ్వరు పట్టుకెళ్లారు. అన్ని చూడండి ఇక్కడ వాళ్ళు ఆల్మోస్ట్ అన్ని సామాన్ అంతా ఇక్కడ వదిలిపెట్టి వెళ్ళిపోయారు. మళ్ళీ మార్నింగ్ వచ్చి తీసుకుంటారు. ఎవరు ముట్టుకోరు, వేరే వాళ్ళ వస్తువులు మాత్రం అస్సలు ముట్టుకోరు వీళ్ళు. చాలా సేఫ్ ఉంటాయి ఐటమ్స్. అండ్ మా చూడండి బుడ్డి స్ట్రీట్ లైట్ అండ్ ఇంత యూనో కార్డ్స్, పవర్ బ్యాంక్ అన్ని ఇక్కడ ఉన్నాయి. ఇంకా లోపలికి వెళ్తాం మేము పడుకోవడానికి. బాగుంది, పదండి ఇంకా పడుకుందాం. రేపు పొద్దున్నే మాట్లాడుకుందాం మనం. స్పెండ్ చేసి వెళ్దాం అనుకున్నాం, బట్ ఇక్కడ ఫుల్ చాలా ఎండ ఉంది. దీంతో చాలా వేడి కూడా చాలా ఉంది, అసలు ఉండలేకపోతున్నాము. సో మేము వెళ్ళిపోతున్నాం ఇక్కడ నుంచి. Say good morning, Taiba. Good morning. Good morning, guys. Good morning, guys. వెయిటింగ్ చేయడం వల్ల ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా వెళ్ళిపోతున్నారు. సో ఇది ఈవినింగ్ టైమే బాగుంటుంది. సో మార్నింగ్ టైం అస్సలు కమెంట్ చేయలేదు, చచ్చిపోతారు ఎండకి. 5:30కే వచ్చేసారు సన్ గారు. ఎందుకు ఇంత త్వరగా వచ్చారు? నైట్ ఒక క్యాంప్ ఉండే కదా, పొద్దున్న లేచారు, మిస్ అయిపోయింది. సో వీళ్ళు వెళ్ళిపోయారు పొద్దున్న లేవగానే. ఇక్కడ నువ్వు ఉన్నారన్నా? ఓ ఇంకా లోపల ఉందా ఇది? సో ఇటు పక్క వాళ్ళు వెళ్ళిపోయారు, అందరు తట్ట బుట్ట కట్టుకుని అయితే వెళ్ళిపోతున్నారు. ఇంకా మేము కూడా నెక్స్ట్ వెళ్ళిపోతున్నాము. అండ్ చూడండి టెంట్ వేసారు. అండ్ ఇదేదో బాగుంది, మంచిది. ఇలా కూర్చోవచ్చు. పిల్లలు ఉన్నారు అనుకుంటా, 2 పిల్లలు ఉన్నారు, బుడ్డి బుడ్డోళ్ళు. చాలా వేడి ఉంది ఫ్రెండ్స్, చాలా వేడి ఉంది. ఇంకా ఇక్కడ చాలా స్పోర్ట్స్ ఉన్నాయి, అంటే వాటర్ యాక్టివిటీస్ ఉన్నాయి, కానీ ఇప్పుడు ఇంకా స్టార్ట్ అవ్వలేదు. మేబీ 10 o'clock అలా స్టార్ట్ అవుతాయి. బట్ మేము 10 వరకు అయితే ఉండట్లేదు ఫ్రెండ్స్, ఎందుకంటే అస్సలు ఉండలేకపోతున్నాం. ఈ సముద్రం చూడడానికి బాగుంటుంది, అంటే ఈవినింగ్ టైంలోనే బాగుంటుంది. మా టెంట్ కూడా తీసేస్తున్నారు. సో వెళ్ళిపోతున్నారు గవర్నమెంట్ హాస్పిటల్ వాళ్ళు. సో ఇంకా మా టెంట్ కూడా మేము తీసేస్తున్నాము. ఫస్ట్ లోపల ఉన్నాయని మడత పెడదాం. సో ఇక్కడే వాష్రూమ్స్ ఉన్నాయి కదా, సో మేము ఇక్కడే ఫ్రెష్ అప్ అయిపోయాము.
అండ్ ఇక్కడ చూడండి ఇక్కడ వర్కర్స్ అండ్ ఇక్కడ చాలా మంది వచ్చి ఇప్పుడు కూర్చుంటారు ఇక్కడ. సో ఇవన్నీ ఫ్రీగానే మనం యాక్సెస్ ఉంటాయి. సో ఇక్కడంతా మనం కూర్చోవచ్చు, బీచ్ లో ఎంజాయ్ చేయొచ్చు. వెళ్ళిపోతున్నాం ఫ్రెండ్స్, బాగుంది. సో ఇలా నైట్ క్యాంపింగ్ ఇలా ఎండ్ అయిపోయింది ఇక్కడతో. బాగుంది, నైట్ అయితే చాలా బాగుంది బీచ్. మార్నింగ్ ఈ సన్ మామ వదలట్లేదు, మమ్మల్ని వెంటాడిస్తున్నాడు, అప్పుడే పైకి ఎక్కిండు. సో ఎలా అనిపించింది ఈ వీడియో గైస్? నచ్చిందా? నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.